అట్లా. ఈ పాట ఒకసారి వాడనన్న, అది అయితే ఇది భార్య భర్త మీద వాడినటువంటి పాట. నేను ఎన్జిఓలో పనిచేస్తున్నప్పుడు ఎమి ఫౌండేషన్ పిల్లల హక్కుల కోసం ఓకే. చేస్తున్నప్పుడు ఇక్కడ ఆరమేస్తాం మా దగ్గర ట్రైనింగ్ క్లాసులు ఉండే అప్పుడు పోతుంటే బస్ ఎక్కినాం. బస్ ఎక్కి పోతుంటే పక్కన సీట్ లేదు, అది బాగా ఆర్డినరీ బస్. అయితే ఒక ఆమె కూర్చుంది. అమ్మకి పిల్లాడిని కూర్చోబెట్టుకుని సంచి పెట్టుకుందాం, కొద్దిగా సంచి తీయరా అమ్మ కూర్చుంటే కూర్చున్నా. బస్సు నిండింది, గట్టిగా కొడుతున్నారు. ఇళ్ళనే మన ఇమ్లీ బస్ స్టేషన్ లోనే, అదే మైనాబాద్ సైడ్, అది ఒకటే బస్ వచ్చింది ఆడికి. ఇక అంటే ఈ టికెట్లు కొట్టే సమయంలో ఇక్కడ సంకల పిల్లగాడు ఉండు, వాడు ఆ కిందకి వెళ్ళి ఆ బిస్కెట్స్ పాప్కార్న్ అని తిరుగుతున్నారు. ఏది వస్తే అది కావాలని ఏడుస్తుండే ఈ అబ్బాయి. వేస్తుంటే ఫస్ట్ ఒకటి కొనిచ్చింది వాడు, దాన్ని మళ్ళీ రాగానే మళ్ళీ అది కావాలని ఏడుస్తుంది. తల్లికి ఎంత ఒక్కటి కొట్టింది, బాగా కొట్టింది. కొట్టి ఇప్పుడు అక్కడ కోనిచ్చిన కదా దినం మళ్ళీ వేస్తా అంటే కొట్టినాక బస్సు పోయింది. ఇక పోతుంటే కొట్టినాక వాడు ఒకటే ఏడుస్తుండు, ఎందుకు కొడతామ్మా పుట్టగా చిన్నపిల్లానికి ఏమనగా ఇదంటే అని. అప్పుడు ఆమె ఏడుస్తూ స్టార్ట్ చేసింది. వాడు పుంజుకుంటా, ఎందుకు ఏడ్చినావు, ఎందుకు కొట్టుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, పిల్లలకి ఏమేరక అంటే, లేదు సార్ నాకు దవాఖానకు వచ్చినా పైసలు లేవు, మా తమ్ముడు ఇక్కడ ఏదో పని చేస్తాడు, హాస్పిటల్ చూపించుకొని వచ్చిన సార్, నాకు ఆడ బస్సు కిరాయి పోను, నాకు ఒక్క పైసా లేదు, ఒక 5 రూపాయలు ఉంటే వీనికి పోనిచ్చింది, ఇక నాకు అక్కడ రూపాయి లేదు, నేను మా ఊర్లో దిగి మళ్ళీ ఆటోకి పోవాలి, ఎట్లా పోతున్నా నాకు తెలియదు, అది కష్టం బాడుగానే, ఏం కష్టం నాకు, ఎన్ని రోజులు చావాలి ఎట్లా నేర్చుంది. ఇక మనకు కొద్దిగా అట్లా ఊకోము కదా, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు చెప్పింది, వీడు కడుపులో ఉన్నప్పుడు పోయిండు మా ఆయన మస్కట్ పోయిండు, ఆ ఉత్తరాలే అప్పుడు ఈ ఫోన్లు ఎక్కడి నేను పోయిండు, అసలు పోయిన 2 ఉత్తరాలు వేసి తర్వాత ఇక ఉత్తరాలు లేడు, జాడలేడు, పైసా పంపలేదు, ఎక్కడ పోయిండో తెలియదు, అప్పులని నా మీద పడ్డాయి, నా కష్టం సచ్చుడు మేలుంది, వీడు ఇంత ఎత్తయిండి ఇంతవరకు రాలేదు, ఎక్కడ ఉండో తెలియదు, ఎప్పుడు అసలు ఆయన తిరిగి వస్తుందా అని, నాకు ఎవరు చూసుకుని బతున్నావు నాకే తెలుస్తుంది అని బాగా ఏడిచింది. ఆ రోజు నైట్ రాసిన పాట అది. లగ్గమైన మొదటేడే ముచ్చటన్న తీరదాయ, పయనమైపోతుంటే మనసు నీళ్ళలాగా మారే, పడుసుతనం బండలాయనా మామో సెందురై, బతుకు తెరువు బాధ్యతెరిగెనా నా మామో సెందురై, ఓ మామో సెందురయ్య నా మామో సెందురయ్య, ఇండ్ల కొద్ది ఎదురు చూపులా ఓ మామో సెందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో నా బాబో సెందురయ్య, ఆ మస్కడువోను పైసల్లేక నిన కాడ అప్పు తెస్తివి, అరే గుండె మీద కుంపటోలే అప్పు మిత్తి వెరుగుడాయే, బాకీలొల్ల బూతు మాటలో మామో సెందురయ్య, బతుకనిచ్చే కాపులేదురో నా మామో సెందురయ్య, ఇండ్ల కొద్ది ఎదురు చూపులా ఓ మామో సెందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో నా మామో సెందురయ్య, అత్తమామ ముసలొల్లై రోగాలతో మునుగుడాయే, పెళ్ళైన మీ తమ్ముడు ఏరువోసి దూరమాయే, పాలొల్లకు పలుసనైతిమో మామో సెందురయ్య, పరుల నోట్లే మనం బడితిమో నా మామో సెందురయ్య, ఓ మామో సెందురయ్య నా మామో సెందురయ్య, ఇండ్ల కొద్ది ఎదురు చూపులా ఓ మామో సెందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో నా మామో సెందురయ్య, అరబు సేటుగాళ్ళు నిన్ను బొడ్డు లెక్క చూస్తారట, పేమేసిన ఉత్తరాలు నీకు చేరనియరట, నీ బాధలు ఎవరు చూస్తారో నా మామో సెందురయ్య, మా ఏడుపులు ఎవరు చూస్తారో నా మామో సెందురయ్య, ఇండ్ల కొద్ది ఎదురు చూపులా నా మామో సెందురయ్య, కంటి నీళ్ళ కాపురాలు రో ఓ మామో సెందురయ్య, బతికున్నవ సచ్చున్నవ మతులాబు లేకపాయే, సల్లగా నీ ఉండాలని దేవుళ్ళను మొక్కుడాయే, మాయసు నువ్వు ఓసుకో
ఓ మామో సెందురయ్య పిల్లలకు కరువుగా కురో నమామో సెందురయ్య పైసలొద్దు పాడొద్దు సల్లగా తిరిగొస్తే చాలు వనరులున్న తెలంగాణ ఒక్కటయ్యి కదులుతుంది తెలంగాణ వస్తే ఇక దేవులాట లేదు మనకు మస్కట్ నుండి జల్ది వస్తావా ఓ మామో సెందురయ్య తెలంగాణ జెండ పడతావా నమామో సెందురయ్య తెలంగాణ జెండ పడతావా నమామో సెందురయ్య. ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ కి వచ్చిన తర్వాత తెలంగాణ దిక్కు మనకి తెలంగాణ కోసం జెండా పట్టి కొట్లాడుదురా అని చెప్పేసి కూడా ఇక్కడ రాసినటువంటి సందర్భం. నిజంగా మీరే రాశారు అన్న ఈ పాటలన్నీ, మీరే రాశారు నిజంగా. అంటే వేర్స్ కూడా చూడండి, నాకైతే నిజంగా ఆశ్చర్యంగా. ఎందుకంటే నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా మామ ఢిల్లీ పోయినప్పుడు సీడీ కొనుక్కొచ్చేది. ఆ సీడీ ప్లేయర్ లో చిన్న చిన్న సీడీలు మా డాడీ సీడీలు కొనుక్కొచ్చి పెడితే అన్ని వే పాటలు, ఉండు పైలంగా ఉండు అమ్మ పాట కావచ్చు, ఇప్పుడు ఈ పాట కావచ్చు, ఈ పాటలు అన్ని వింటూ పెరిగినాను నేను. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉందన్న, అసలు చాలా వండర్ఫుల్. అయితే మీరు ఎందాక మాట్లాడుతూ ఎంఈ ఫౌండేషన్ గురించి కూడా మాట్లాడారు. సో ఎంఈ ఫౌండేషన్ అనేది బాల హక్కుల కార్మికుల కోసం పనిచేసేటువంటి సంస్థ. అంటే అది చాలా సెన్సిటివ్ అంశం కూడా, బాలల హక్కుల కోసం పనిచేయడం కావచ్చు, సో వాళ్ళ మంచి చెడులు చూడడం అంతా కూడా కొంచెం సెన్సిటివ్ అయినటువంటి అంశం. ఆ సంస్థతో ఎప్పుడు మీకు సంబంధం ఏర్పడింది? అసలు ఎందుకు ఆ ఫౌండేషన్ తో కానీ లేదా బాలల హక్కుల కార్మికుల మీద పనిచేయాలనిపించింది? నేను అరుణోదయ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన, అంటే మా అమ్మకి హెల్త్ బాగాలేక మా అమ్మ చనిపోయింది. అప్పుడు వెళ్ళినప్పుడు కొంతకాలం ఇంటి దగ్గరనే ఉన్నా. బాగా మా అమ్మ చనిపోయిన ఆ డిప్రెషన్లో అట్లా ఉండిపోయి ఇంటి దగ్గర ఉన్న క్రమంలో కొంతమంది మిత్రులు, ఊర్లో ఇక్కడ ఉన్న మిత్రులు సీన్ వట్టిగా ఉంటే ఎట్లా అని చెప్పి మా ఫ్రెండ్స్ వెంకన్న, మల్లేష్ అని వాళ్ళు ఉండి తీసుకెళ్ళేది బాగా. అది మాతో ఊకే ఇంటికాడ కూర్చుంటే బాగున్నాను, ఊరికి ఆలోచనలు అన్నీ అవే ఉంటాయి. అమ్మనే గుర్తొస్తుంది, ఎట్లా పోదామని తీసుకుపోతున్నా. మెల్లమెల్ల అట్లా వాళ్ళు, నాకు తెలియదు అది వాళ్ళు ఎంఈ ఫౌండేషన్కి వాళ్ళు అట్లా వర్క్ చేస్తున్నారని తెలియదు. అట్లా పోయిన తర్వాత చిన్నగా చిన్న ప్రదర్శనలు చేసేది వాళ్ళు. ఫస్ట్ మోటివేట్ ప్రదర్శనలు వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలకి పిల్లల జీతాలు ఉంచొద్దు, చదివించాలని వాళ్ళు చేసేది. అప్పుడు పోతున్నప్పుడు నాతోటి ఒక్కొక్క పాట నాతోటి అప్పుడప్పుడు వాడిపించేది. అట్లా వాళ్ళ మీద పాట మనం చాలా రాసిన పాట, ఒక పాట వాడండి. వాళ్ళ చాలా పాటలు రాసిన ఎంఈ ఫౌండేషన్ కి. గుర్తున్న పాట ఒకటి, పేదొల్ల రాములక్క కూలల్ల మల్లక్క బడికి బడికి అరే బడికి వంపుదామమ్మో మన ఇంట్లో ఉన్న బడి ఈడు పిల్లలను కొలువు కొరకుగాదమ్మో వాళ్ళ బతుకు బాటలో వెలుగు నింపుట బడికి వంపుదామమ్మో. తర్వాత విద్య నేర్పే విద్యాలయాలు పిలుసుకోవాలి పిల్లలను తరనారా నన్నారా నన్నారా అని ఆ పిల్లలని దండించకుండా తీసుకోవాలి, మీరు గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి అట్లా రాసినాం. తర్వాత ఆ స్కూళ్ళల్లో టీచర్ల ముఖ్యం, డ్రాప్ అవుట్స్ బాగుండేది. డ్రాప్ అవుట్స్ పిల్లలు అంత 7th 8th 10th ఇట్లా ఉండేది. ఎందుకంటే భయపడి బడికి భయపడే డ్రాప్ అవుట్ ఉంటాయి. అందులో ఒకటి, మా ఊరు బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఆ బడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ చేతుల్లో సినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా చదువానే గంధం లేక సంఘంలో జ్ఞానం లేక చిత్రమయ్యి చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు మేం చదువులు కొనలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా ననం దశాబ్దాల అన్యాయాలకు గురి అయిపోయిన దీనులం మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఆ బడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో సినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా పిల్లలు మీ పిల్లలు అనుకో మా ఉపాధ్యాయులారా. ఇట్లా రిక్వెస్ట్ చేస్తూ రాసినాం. మా పిల్లలు, ఇది వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు రాయించారు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రాయించారు. అంటే ఇంకా అంటే ఇట్లాంటి పాటలు ఎవరు రాస్తారంటే కోదారి సీన్ రాస్తారని నా దగ్గరకు వచ్చి రాయించారు. ఓకే,
అప్పుడు కలెక్టర్ ఉండే తను, మహబూబ్ నగర్ కలెక్టర్. అసలు పార్టీని పరిశాన అంటే ఇంత దీనంగా అడుగుతున్నారు దాన్ని. అది ఉపాధ్యాయులని అంతకంటే ఇంకేం అడుగుతాను చెప్పు. అవును. ఆ సప్త సముద్రాల జలాలతోటి మీ పాదాలను మేము పూజిస్తాం అని చెప్పి రాసినలా. చాలా బడిమెట్లను ఎక్కాలేక బానిసలగానే మిగిలినాం, దశాబ్దాల అన్యాయాలకు గురి అయిపోయిన దీనులం, బడిమెట్లు ఎక్కలేక బానిసలగే మిగిలినాం. అట్లా చెప్పుకుంటా రాయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు పనిచేశారన్న అక్కడ? అందులో 2-3 years పనిచేస్తాను. నిజంగా బాల కార్మికులకు అప్పుడు అట్లా అంత కార్మికకే పరిమితం చేసేది అన్న వాళ్ళని, చదువు అందకుండా. అప్పుడు వ్యవస్థ అంతా వాళ్ళ అంటే పరిస్థితులు పాపం ఏంటంటే ఇంట్లో వెళ్ళక, అవగాహన లేక జీతాలు వచ్చేది. జీతాలకు బాండెడ్ లేబర్ అట్లా చిన్న అందులో వర్క్ చేసిన నేను. అన్నుడి వరకు ఒక ఆర్గనైజర్ నుండి భువనగిరి డివిజన్ ఇన్ఛార్జ్ దాకా వర్క్ చేసిన. అప్పుడే మన దేశ ఉద్యమం స్టార్ట్ అయింది, ఇట్లా వచ్చేసిన. ఓకే, ఒకసారి ఆ మొత్తం 2-3 years లో మీకు గుర్తుండిపోయిన ఒక సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి అన్న. నాకు గుర్తుండిపోయిన సంఘటనలు అంటే భువనగిరిలో ఇటుక బట్టీలు బాగా చేసేది ఇక్కడ, తుర్కపల్లి మండలం. అవును. తర్వాత ఇంకోటి దాని పక్కకే ఉంటుంది ఇంకో మండలం, ఆలేరు, తుర్కపల్లి, భువనగిరి, ఈ ప్రాంతాలన్నీ. కానీ ఇటుక బట్టీలు చేస్తుంటే ఆ పిల్లలు తల్లిదండ్రులతోటి మట్టి తీస్తుంటే తల్లిదండ్రులు ఆడుకుంటారు. వాళ్ళు ఇటుక ఇట్లా పని చేస్తుంటే వీళ్ళు కూడా ఇక్కడ ఆడుకుంటారు కదా. ఆ ఇటుక మట్టి దిబ్బలు కూడా చనిపోయారు అలానే కూడుకోపోయి. అబ్బా, అదొకటి బాధ. తర్వాత చైల్డ్ మ్యారేజ్ కూడా మేము ఆపేది. తర్వాత భువనగిరి పక్కన ఒక మైనర్ అమ్మాయిని ఇట్లా వేధిస్తే చనిపోయింది అమ్మాయి, అదొకటి. తర్వాత ఒక తండాలో దుర్గపల్లి మండలం చిన్న పిల్లల్ని చైల్డ్ మ్యారేజ్ చేసి తెలియకుండా, ఇప్పుడు తెల్లారితే పెళ్ళి అయితే ఆపుతారని చెప్పి రాత్రి పెళ్లి చేసి పంపించే, ఎవరు చూడకముందే. తర్వాత చాలా మంది పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో ఆ ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పని మనుషులుగా పెట్టేది. మనం పోతే పిల్లలు చూసి ఏడ్చేది, మేము వస్తాం సార్. అట్లా కొంత తిరుమలగిరి మండలం ఒక ఊర్లో మాలిపురంలో నేను వర్క్ చేసిన దాంట్లో ఒక పిల్లాన్ని రిలీవ్ చేయాలి, జీతం ఉన్న పిల్ల టాస్క్ అప్పట్లా. వాళ్ళ అయ్యా ఈ గుడ్డలు తీసుకొని మీద వచ్చి మమ్మల్ని ఎవరు మీరు మా పిల్లలను మేము మాకు ఎల్లకనే జీతం పెట్టుకున్నాం, మీరు వచ్చి తీసేదేంది అని ఇంట్లో పోయి ఆవేశంగా గుడ్డలు తీసుకొని ఎమ్మడబడేది. తర్వాత ఆ ఊర్లో సర్పంచ్ యూత్ గ్రూప్ తోటి ప్రజాప్రతినిధులతోటి వాళ్ళతోటి కలిసిపోయి మోటివేషన్ చేసి అట్లా తీసేది. బయట తీసేది. తర్వాత ఇంకో అనంతరం ఒక విలేజ్ ఉండే, అది కొద్దిగా యాచక వృత్తిని చేస్తారు. వాళ్ళని రాత్రి మొత్తం తీసుకొచ్చి క్యాంప్ లో జాయిన్ చేస్తే 4 గంటలకు లేచిపోయేది. తెల్లారి చూసే ఖాళీ. అప్పుడు రెస్పాన్స్ ఎవరు, అక్కడ ఉన్న ఆర్గనైజర్, వాలంటీర్ బాధ్యత. ఉరికి మళ్ళీ కాలనీలకు ఉరికి మళ్ళీ వచ్చిరా అంటే వాళ్ళ పోరలు డైరెక్ట్ ఇంటికి పోలే, ఎన్నో దాచుకొని 12 గంటలకు ఇంట్లో పోయారు. ఆ మధ్యకాలం మొత్తం పెద్ద టెన్షన్ కదా, ఎటుపోయారు పిల్లలు. ఇంట్లో ఉన్న పిల్లలు తీసుకపోయినా, మీరే తీసుకపోయిన ఆర్గనైజర్ వాలంటీర్ తిట్టేది. ఇట్లాంటివి బాగా ఎదురయ్యేది. బాగా నాకు బాగా అంటే నేను ఎక్కడ పని చేసినా, నేను ఎక్కడ ఏ స్థాయిలో వర్క్ చేసినా కానీ అక్కడ ఉన్నట్టు వాళ్ళ అభిమానాన్ని అయితే నేను చురగొనేది. నేను ఆ క్రమంలో నాకు కొద్దిగా టైం వినకాల్సారి కొద్దిగా చిన్న ఆపరేషన్ అయింది సూర్యాపేటలో. MVF టీవీ మన దగ్గర ఉండి మంచిది. నేను మళ్ళీ కోలుకొని ఆ క్యాంపు దగ్గర పిల్లల కాడ పోయినా, తిరుమల క్యాంపు. పూర్లంతా వచ్చి ఏడుస్తారు బాబు, వీళ్ళ సార్ మీకు ఏదో అయిందట. అంటే ఆ ఆత్మీయత ఎక్కడ పనిచేసేది అనేది. ఒక అమ్మాయి అయితే మస్తు, అసలు అమ్మాయి నాకు ఇప్పటికి గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది, అమ్మాయి ఎక్కడుందో పోయి ఒకసారి కలవాలి, ఎట్లుంది ఆమె స్థితిగతులు ఎట్లున్నాయి ఒకసారి. అమ్మాయి దగ్గరకు వచ్చి ఎక్కేడుస్తుంది, సార్ ఎట్లా వాళ్ళ 14 years. ఈ పిల్లలు అంటే తెలిసే ఉంటాయి కదా. అవును. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అట్లాంటి చాలా ఉన్నాయి పిల్లలతో.